హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదాం మనం. నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందో లేదో నాకు తెలియదు. అదేంటంటే వన్ ఫార్మాట్ ప్లేయర్స్ ఒకే ఒక ఫార్మాట్, 3 ఫార్మాట్లో ఒకే ఒక ఫార్మాట్ ఆడే ప్లేయర్స్కి ఎదురే సినిమా కష్టాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఛాలెంజెస్ ఎదుర్కొంటారు అనేది వీడియోలో మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ వన్ ఫార్మాట్ అనేది చాలా కొత్త కాన్సెప్ట్. అంటే ఒకప్పుడు ఇండియన్ క్రికెట్లో అంటే టెస్టులు వన్డేలు విరివిగా ఆడుతున్నప్పుడు కూడా టెస్టుల్లో ఎవరైతే రెగ్యులర్గా ఆడతారో వాళ్ళే వన్డేలు కూడా ఆడేవారు. చాలా తక్కువ మంది టెస్ట్ స్పెషలిస్టులు మనకు ఉండేవారు. మనకి పాతకాలంలో చూస్తే వివిఎస్ లక్ష్మణ్ యూస్ టు ప్లే ఓన్లీ టెస్ట్ మ్యాచెస్. అతను మంచి పీక్లో ఉన్నప్పుడు కూడా 2001లో ఆ కోల్కతా టెస్ట్లో ఆ 281 చేసిన తర్వాత కూడా 2003 వరల్డ్ కప్లో అతను పక్కన పెట్టారు. దినేష్ మోంగియా అనే ఒక బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్ని తీసుకున్నారు. అలాగే యువరాజ్ సింగ్ కూడా వైట్ బాల్కే పరిమితమయ్యాడు. మోస్ట్లీ ఈ ప్లేడ్ టెస్ట్ మ్యాచెస్ బట్ చాలా తక్కువ. అంటే రెగ్యులర్గా అతను ఎప్పుడు తన టీంలో తన ప్లేస్ని సిమెంట్ చేసుకోలేకపోయాడు. డిటో సురేష్ రైనా. సో వీళ్ళు రెగ్యులర్గా వాళ్ళు సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న ప్లేయర్స్, కానీ అలాంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ. అప్పట్లో వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఏం లేదు, అన్ని ఫార్మాట్స్ ఆడేవారు అందరు కూడా. బౌలర్స్ కానీ జహీర్ ఖాన్, కుంబ్లే, హర్భజన్, స్పిన్నర్స్ అయితేనేమి ఫాస్ట్ బౌలర్స్ అయితేనేమి, దే యూస్ టు వన్స్ యూఆర్ అట్ ఎ సర్టన్ లెవెల్, అంటే ఇండియాకి మీరు రెగ్యులర్గా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అన్ని ఫార్మాట్స్ ఆడేవారు. క్యాప్టెన్స్ కూడా అలాగే ఉండరు. బిఫోర్ 2007 T20 వరల్డ్ కప్లో ధోనిని T20 క్యాప్టెన్ చేయడం ముందు వరకు కూడా క్యాప్టెన్ కూడా సేమ్ క్యాప్టెన్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్ ఉండడం అనేది మనం చూసాం. కానీ ఇప్పుడు అది బాగా మారిపోయింది. ఒకప్పుడైతే క్యాప్టెన్ కూడా విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ అట్ ఈస్ ప్రైమ్ అన్ని ఫార్మాట్స్కి అతనే క్యాప్టెన్గా ఉండేవాడు. తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అండ్ మనకి మొన్నటిదాకా 3 ఫార్మాట్స్కి 3 క్యాప్టెన్స్ కూడా మనం చూసాం. వన్డేస్కి రోహిత్ శర్మ, టెస్ట్లకి గిల్, అండ్ T20స్కి సూర్యకుమార్ యాదవ్. చాలా రేర్గా మనం అలాంటి చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 ఫార్మాట్స్కి గిల్ క్యాప్టెన్గా ఉన్నాడు, అది వేరే విషయం. సో క్యాప్టెన్సీ పక్కన పెడితే ఈ వన్ ఫార్మాట్ ప్లేయర్స్ ఎవరు, ముందుగా ఇది చూద్దాం. ఇది చరిత్ర నేను చెప్పింది. ఇప్పుడు వన్ ఫార్మాట్ ప్రస్తుతం ఉన్న వాళ్ళలో ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ ఎవరు, 2 ఫార్మాట్ ప్లేయర్స్ ఎవరు, సింగిల్ ఫార్మాట్ ఆడుతున్న ప్లేయర్స్ ఎవరు, ప్లస్ 0 ఫార్మాట్ ఆడుతున్నారు. అంటే సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉండి కూడా బీసీసీఐ ఏడాది ఏప్రిల్లో సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ అనౌన్స్ చేసింది. దాంట్లో సెంట్రల్ కాంట్రాక్ట్లో వాళ్ళకి ప్లేస్ ఉండి కూడా దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఇండియన్ టీమ్స్ కరెంట్లీ, ప్రస్తుతానికి. సో ఇవన్నీ లిస్టులు నేను లిస్ట్ తయారు చేసిన, ఇంట్రెస్టింగ్ ఉంది ఆ లిస్ట్, చూద్దాం మనం. సో ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్లో అఫ్కోర్స్ ఇప్పుడు మనకి బాగా ప్రొజెక్ట్ చేసి ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా చూపిస్తున్న శుభ్మన్ గిల్ ఉన్నాడు. శుభ్మన్ గిల్ ఈజ్ అన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అక్షర్ పటేల్ ఈజ్ అనదర్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. టెస్ట్లో అతను రెగ్యులర్గా రావట్లేదు, కానీ టెస్ట్ మ్యాచ్లో కూడా ఫిగర్ అవుతున్నాడు. టెక్నికల్లీ ఈజ్ నాట్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్, కానీ అన్ని టీమ్స్లో అయితే ఉంటున్నాడు అక్షర్ పటేల్. మోస్ట్లీ వాషింగ్టన్ సుందర్ అన్ని టీంలో ఉంటున్నాడు. కుల్దీప్ యాదవ్ ఉంటున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత నౌ ఈజ్ ఫిగరింగ్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. ప్లస్ మీకు తెలుసు, ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మరొక పేరు ఉంది, అతను చాలా న్యూస్లో ఉన్న మధ్య హర్షిత్ రాణా కూడా ఇన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా అన్ని ఫార్మాట్స్లో మనకు దర్శనమిస్తుంది. సో వీళ్ళందరూ 1 2 3 4 5 6 ప్లేయర్స్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్గా, వీళ్ళు 3 రెడ్ బాల్ వైట్ బాల్ కానీ లేకుండా అన్ని ఫార్మాట్స్లో వాళ్ళు దర్శనమిస్తున్నారు. 2 ఫార్మాట్స్ ఆడుతున్న వాళ్ళు మనకి హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఇస్ అన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ఉండేవాడు, కానీ ఇప్పుడు 2 ఫార్మాట్స్కే పరిమితమయ్యాడు బికాజ్ హీ హాజ్ రిటైర్డ్ ఫ్రమ్ T20 క్రికెట్. ఇప్పుడు కరెంట్ వన్డే టీంలో లేడు, కానీ ఈస్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. కేఎల్ రాహుల్ మనకి టెస్ట్లు వన్డేల్లో మాత్రమే కనిపిస్తున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ కూడా మనకి ప్రస్తుతం 2 ఫార్మాట్లు కనిపిస్తున్నారు, కానీ ప్రసిద్ధ్ కృష్ణ కుడ్ బి అన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా కూడా లెక్క వేయచ్చు మనం. అండ్ వరుణ్ చక్రవర్తి, వీళ్ళు మనకి 2 ఫార్మాట్స్లో దర్శించారు. వరుణ్ చక్రవర్తి విల్ నాట్ ప్లే రెడ్ బాల్ క్రికెట్, ఈజ్ ప్లేయింగ్ ఇన్ అదర్ 2 ఫార్మాట్స్ అది. సో వీళ్ళు 2 ఫార్మాట్స్ ఆడుతున్న ప్లేయర్స్. ఇంకా ఒక ఫార్మాట్ ఆడుతున్న ప్లేయర్స్ గురించి కదా మనం మాట్లాడేది. ఒక ఫార్మాట్ ఆడుతున్న ప్లేయర్స్ ఎవరు, ఒకే ఒక ఫార్మాట్ ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ,
శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ మన కెప్టెన్గా ఉండి కూడా అతను ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు. అందుకే అతను బీలో ఉన్నాడు. కాంట్రాక్ట్ సెంట్రల్ కాంట్రాక్ట్లో అతను బీలో ఉన్నాడు. ఇండియా కెప్టెన్ అయినప్పటికీ ఒకే ఒక ఫార్మాట్ ఆడుతున్నాడు కాబట్టి అతను బీ కాంట్రాక్ట్లో ఉన్నాడు. రిషబ్ పంత్ T20 వరల్డ్ కప్ ఆడాడు, కానీ ప్రస్తుతానికైతే అతను ఒకే ఫార్మాట్కే పరిమితం అవుతున్నాడు. అండ్ అభిషేక్ శర్మ ఈజ్ ఓన్లీ ఇన్ T20 ఫార్మాట్. భవిష్యత్తులో అతను వస్తాడేమో, మనకు తెలియదు. భవిష్యత్తులో అతను వన్డేస్లో కూడా అతను వచ్చే అవకాశం ఉంటుంది. రింకు సింగ్, శివం దూబే, హర్షదీప్ సింగ్ వన్డేల్లో టీంలో పెడుతున్నారు, కానీ ఈజ్ నాట్ బికమింగ్ ఏ రెగ్యులర్. సో నేను అతను వన్ ఫార్మాట్ ప్లేయర్గానే ప్రస్తుతానికి అది కన్సిడర్ చేస్తాను. వీళ్ళు కాకుండా ఈ 4వ లిస్ట్ ఏంటంటే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉండి కూడా ప్రస్తుతానికి ఏ ఫార్మాట్లో కూడా వాళ్ళు కనిపించట్లేదు, ఇగ్నోర్ అవుతున్నారు. వాళ్ళలో మహమ్మద్ షమి కోపంగా కూడా ఉన్నాడు సెలెక్టర్స్ పైన. రుతురాజ్ గైక్వాడ్ ఈజ్ నాట్ టు బి సీన్, సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్నాడు కానీ నాట్ టు బి సీన్ ఇన్ ఎనీ ఫార్మాట్స్. ఇషాన్ కిషన్ తాజాగా రంజీలో కూడా ఒక సెంచరీ చేసి తన క్లెయిమ్ని మరొకసారి ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. రజత్ పాటిదార్ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాడు, కానీ మిగతా ఫార్మాట్లో కూడా అతను కేపబుల్ ప్లేయర్, కానీ అతన్ని కూడా ఎక్కడ కనపడలేదు. ముఖేష్ కుమార్ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్నాడు, కానీ ఎక్కడ కనపడని. సో ఇలాగా నేను డివైడ్ చేశాను. మరి ఇది కరెక్ట్ కాదో మీరు చెప్పండి, నా లెక్క. సో ఇప్పుడు మనం ఈ లిస్ట్ అయితే చూసాం. ఒకటే ఫార్మాట్ ఆడుతున్న ప్లేయర్స్కి ఉండే కష్టాలు ఏంటి చూద్దాం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ అంత సీనియర్ ప్లేయర్స్, కానీ వాళ్ళు ఒకటే ఒక ఫార్మాట్ ఆడుతున్నారు. దానివల్ల ఏంటంటే అది వాళ్ళు ఆడుతున్న ఫార్మాట్ కూడా మోస్ట్ నెగ్లెక్టెడ్ అండ్ మోస్ట్ అన్పాపులర్, అంటే అన్పాపులర్ కాదు, లెస్ పాపులర్ అని చెప్పాలి. ఎందుకంటే వన్డే క్రికెట్కి ఆదరణ తగ్గిపోయింది. వన్డే మ్యాచ్లకి స్టేడియంలు నిండట్లేదు. ఆస్ట్రేలియాలో ఫుల్ కెపాసిటీ అక్కడ వేరే ఉంటుంది, అక్కడ టెస్ట్ మ్యాచ్ కూడా క్రౌడ్ వస్తారు, అది వేరే సంగతి. వన్డే ఫార్మాట్లో మాత్రం ఆడుతున్నారు. టెస్టుల నుంచి రిటైర్ అయిపోయాడు, T20s నుంచి అంతకుముందే రిటైర్ అయ్యారు. ఒక్క ఫార్మాట్ ఆడడం వల్ల వాళ్ళకి ఆ ఫోకస్ అనేది కష్టం అవుతుంది. మీరు ఎంతవరకు, ఎందుకంటే మీరు వన్డే మ్యాచ్లు ఎన్ని ఆడతాం మనం, మ్యాక్సిమం 10 ఆడతాం. అంటే వరల్డ్ కప్ కానీ ఛాంపియన్స్ ట్రాఫీ కానీ లేని సంవత్సరాల్లో మ్యాక్సిమం 10 to 12 మ్యాచెస్ ఆడతాం. సో 12 ప్లేయింగ్ డేస్ ప్లస్ IPL. విజయ్ హజారే ఆడితే అది కొన్ని మ్యాచ్లు. సో చాలా తక్కువ వాళ్ళకి ప్లేయింగ్ డేస్ ఉంటాయి. సో మిగతా రిమైనింగ్ ఇయర్ అంతా కూడా వాళ్ళ ఫోకస్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక 3-4 సిరీస్లు ఆడతాం మనం, అక్కడక్కడ అప్పుడప్పుడు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎప్పటి నుంచి ఆడుతున్నారు, మార్చిలో ఛాంపియన్స్ ట్రాఫీ ఆడిన తర్వాత 6-7 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియాతో ఆడుతున్నారు. సో లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్లో మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. అది కోహ్లీ లాంటి వాళ్ళకి పెద్ద సమస్య కాదు. ఈవెన్ రోహిత్ శర్మ కూడా బాగా ఫిట్ అయ్యాడు. ఈ గ్యాప్లో అతను చక్కగా ఉపయోగించుకుని హ్యాస్ లాస్ట్ లాట్ ఆఫ్ వెయిట్. ఫిట్నెస్ కాదు అక్కడ, మెంటల్ ఫిట్నెస్. అంటే మీరు మ్యాచ్కి సన్నద్ధులు అవ్వాలి. ఆ ప్రిపరేషన్, మెంటల్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఫోకస్ ఉంచడం ఇంపార్టెంట్. మ్యాచ్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. జనరల్ ఫిట్నెస్ వేరే. మీరు వెయిట్ తగ్గారా, మీరు ఎంత యోయో టెస్ట్ కానీ, మీరు కొత్తగా వస్తున్న టెస్టులు కానీ, ఆ బ్రాంకో ఏదో ఉంది కదా, అవి ఎలా చేస్తున్నారని కాదు, మీకు మ్యాచ్ ఫిట్నెస్ ఉందా లేదా. కేఎల్ రాహుల్ మనం చూసాం. కేఎల్ రాహుల్ చాలా రోజుల తర్వాత ఆడుతూ ఒక్క సెషన్ ఆడుతూనే అతనికి క్రాంప్స్ వచ్చేసినాయి ఫస్ట్ టెస్ట్ ఆడినప్పుడు మనం. ఎందుకంటే అతను మ్యాచ్లు ఆడట్లేదు, చాలా కాలంగా మ్యాచ్లకు దూరంగా ఉంది. సో ఈ మ్యాచ్ ఫిట్నెస్ అని కంటిన్యూస్గా ఆన్ ది ఫీల్డ్. మామూలుగా మీరు రన్స్ తీస్తారు, ఇది మీరు ఈవెన్ నెట్స్లో ఆడినప్పుడు కూడా రన్నింగ్ బిట్వీన్ ది వికెట్ ప్రాక్టీస్ చేస్తారు. కానీ మ్యాచ్ సిచ్యువేషన్లో ఏంటంటే సడన్గా మీరు ఫాస్ట్గా పరిగెత్తాల్సి ఉంటుంది. అప్పుడు మంచి వేడి కండిషన్స్ ఉంటాయి, మీకు ఇమీడియట్గా మీకు హైడ్రేషన్ అంటే నీళ్లు తాగడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీకు వేరే మ్యాచ్ ఫిట్నెస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ ఫిట్నెస్. సో ఇవన్నీ మెయింటైన్ చేయడం వన్ ఫార్మాట్ ప్లేయర్స్కి చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. రెండోది ఏంటంటే, మీకు సినిమాల్లో గెస్ట్ అపియరెన్స్ అంటారు, అలా గెస్ట్ అపియరెన్స్ లాగా అయిపోతుంది. 3 ఫార్మాట్స్ ఆడుతున్న ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళు వేరే లెవెల్, వాళ్ళ లెవెల్ వేరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టీంతో బాగా రెగ్యులర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళు కోచ్తో కానీ, సపోర్ట్ స్టాఫ్తో కానీ చాలా క్లోజ్ అయిపోతారు. వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఒక్కసారి సడన్గా అలా తలుపుకొని మెరిసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి ఆ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ చాలా వాళ్ళ గెస్ట్ అపియరెన్స్ లాగా ఉంటుంది. వాళ్ళకి ఎందుకో అక్కడ అంత ఇమడలేని పరిస్థితిలా ఉంటుంది. అది రెండోది. మూడోది, అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి ప్లేయర్స్కి ఎవరైతే ఓన్లీ వన్ ఫార్మాట్ ఆడుతున్నారో వాళ్ళు కనుక ఫామ్ మెయింటైన్ చేయడం చాలా కష్టం.
ఫామ్ మెయింటైన్ చేయడం చాలా చాలా మీకు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనుకోండి, కనీసం 2 ఫార్మాట్స్ అవుతున్న ప్లేయర్ అనుకోండి. ఒక ఫార్మాట్లో మీరు ఫామ్ కోల్పోయినా ఇంకో ఫార్మాట్లో మీరు ఇండియా తరఫున ఆడుతూ రన్స్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఈ ఫార్మాట్ కూడా వర్తిస్తుంది. ఈ ఫార్మాట్లో కూడా దట్ రబ్స్ ఆన్ టు యువర్ నెక్స్ట్ ఫార్మాట్ ఆల్సో. దానివల్ల మీరు ఆ ఫార్మాట్ కూడా బాగా ఆడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టేక్ ది కేస్ ఆఫ్ శుభ్మన్ గిల్ మనం చూసాం ఏషియా కప్లో ఏమాత్రం బాగా ఆడలేదు, కానీ మళ్ళీ టెస్ట్ మ్యాచ్లు వచ్చేసరికి హీస్ బ్యాక్ ఇన్ ఫామ్. ఒక 50 చేశాడు, ఒక 100 చేశాడు. దాంతో ఏంటంటే అతనికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు జరిగే వన్డే సిరీస్కి అతను పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాడు. క్రికెట్ ఈజ్ బేసికలీ ఏ కాన్ఫిడెన్స్ గేమ్. సో కాన్ఫిడెన్స్ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీ ఫీట్ విల్ స్టార్ట్ మూవింగ్ కరెక్ట్లీ. బౌలర్ అయితే ఆ మంచి రిథమ్ వచ్చేస్తుంది. కీపర్ అయితే మీ కలెక్షన్ గ్యాదరింగ్ చాలా కరెక్ట్గా ఉంటుంది. కాన్ఫిడెన్స్ చాలా బాగా పనిచేస్తుంది. సో వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది ఈ ఫార్మాట్లో. సరే ఏషియా కప్లో 4-5 మ్యాచ్లు ఆడాం, ఫెయిల్ అయ్యాం, కానీ తర్వాత టెస్ట్ మ్యాచ్లో మళ్ళీ ఫామ్ అందుకున్నాం. ఆ ఛాన్స్ ఉంది వీళ్ళకి, అలాంటి ఛాన్స్ ఉంది. మీరు ఏదో రన్అట్ అయ్యారు, ఏదో అయ్యారు, మొత్తం మీద బాగా ఆడుతున్నా కూడా మీకు సడన్గా మంచి క్యాచ్కి అవుట్ అయ్యారు. మీరు చేయాల్సిన రన్స్ 3 మ్యాచ్ల్లో చేయకపోతే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సూర్యకుమార్ కేసు చూడండి. సూర్యకుమార్ ఈజ్ ప్లేయింగ్ ఓన్లీ 1 ఫార్మాట్. అతను హీజ్ ఇన్ గ్రేట్ ఫామ్ ఇన్ ఐపీఎల్లో మనం చూసాం. ఈ ఏడాది ఐపీఎల్లో అన్ని ఇన్నింగ్స్లో 30+ రన్స్ చేశాడు. చాలా హ్యాడ్ ఏ వండర్ఫుల్ ఐపీఎల్. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ వచ్చేసరికి రెగ్యులర్గా ఫెయిల్ అవుతుంది. అతను వేరే ఫార్మాట్ కూడా ఆడుతుంటే ఏంటంటే అక్కడ ఫామ్ అందుకుంటే ఆ ఫామ్ ఇక్కడ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కానీ అతను అవకాశం లేకపోవడానికి స్ట్రగ్లింగ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ బికాజ్ ఈస్ ప్లేయింగ్ ఓన్లీ 1 ఫార్మాట్. సో ఇదే ఇప్పుడు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా అప్లై అవుతుంది. ఎవరైనా సరే, అది జైస్వాల్ అయినా సరే, రిషబ్ పంత్ అయినా సరే, ఒక్కటే ఫార్మాట్ ఆడుతున్నప్పుడు, ఇంకా రెడ్ బాల్ క్రికెట్ ఆడితే మీకు 2 ఇన్నింగ్స్ అయినా ఉంటుంది. ఒక ఇన్నింగ్స్లో ఫెయిల్ అయినా ఒక ఇన్నింగ్స్లో రెడ్ బాల్ క్రికెట్ చాలామంది ఆడిన వాళ్ళు ఓన్లీ అదొకటే ఫార్మాట్ ఆడిన వాళ్ళు ఉన్నారు. మనకి చేతేశ్వర్ పుజారా ఉన్నాడు, జహానే ఉన్నారు. వీళ్ళు ఒకటే ఫార్మాట్ ఆడారు. కానీ వాళ్ళకి కనీసం అవకాశం ఉంటుంది. టెస్ట్ సిరీస్ లాంగ్ ఉంటాయి, 5 మ్యాచ్ సిరీస్ ఉంటాయి, 3 మ్యాచ్ సిరీస్లు ఉంటాయి. దాంట్లో మీకు 6 అవకాశాలు వస్తాయి. 3 మ్యాచ్లు ఉన్నా 4 మ్యాచ్లు, 2 మ్యాచ్లు ఉంటే 4 ఛాన్సెస్ వస్తాయి. కానీ మీరు ఇలాంటి 3 మ్యాచ్ల వన్డే సిరీస్లు ఆడుతున్నప్పుడు చాలా కష్టం. చాలా అంటే చాలా 1 ఫార్మాట్ ప్లేయర్స్ అనేది కత్తి మీద సామ్. నిజంగా అది చాలా ఇబ్బందికరమైన సిచ్యుయేషన్. కత్తి మీద సామ్ చేసినట్టే. మీరు ఆ కత్తి కొంచెం అటు ఇటు అయినా మీరు గాయపడిపోతారు. కత్తి మీద నిలబడి ఆడడం అనేది చాలా కష్టం. ఈ కత్తి మీద సామ్ చేస్తున్నారు ఇప్పుడు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. వాళ్ళే కాదు, ఎవరైతే వన్ ఫార్మాట్ ప్లేయర్స్గా మనం చెప్పుకున్న సూర్యకుమార్ కావచ్చు, రిషబ్ పంత్ కావచ్చు, వీళ్ళందరికీ చాలా ఇబ్బంది. శ్రేయస్ అయ్యర్ అండ్ యశస్వి జైస్వాల్, వీళ్ళిద్దరు క్యూరియస్ కేస్. జైస్వాల్ లాంటి ప్లేయర్ అతను అన్ని ఫార్మాట్స్ ఆడాలి. అతనికి ఉన్న క్రెడెన్షియల్స్ అలాంటివి. టెస్ట్ మ్యాచెస్లో అద్భుతంగా ఆడుతారు. వన్డే మ్యాచ్ ఐ థింక్ ప్లేడ్ ఓన్లీ వన్డే మ్యాచ్ ఛాన్స్ ఇచ్చారు. T20స్లో కూడా అతను బాగానే పర్ఫామ్ చేశాడు, కానీ అతనికి అవకాశం రావట్లేదు. హీ వాజ్ పార్ట్ ఆఫ్ ది T20 వరల్డ్ కప్, కానీ అతను హీ కుడ్ నాట్ బ్రేక్ ఇన్ టు ది 11. ఇప్పుడు వన్డే టీంలో తీసుకున్నారు. అతను ఆస్ట్రేలియా వెళ్ళాడు అతను, కానీ అతను 11లోకి రాలేడు. ఎందుకంటే హీఈస్ అన్ ఓపెనర్. గిల్ అండ్ రోహిత్ శర్మలు ఓపెన్, నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ఆడతాడు. ఇంకా అతనికి ఎక్కడ అవకాశం ఉంటుంది? హీఈస్ అ టాప్ ఆర్డర్ ప్లేయర్. సో అతను 3 ఫార్మాట్లో దర్శనం ఇస్తున్నాడు, కానీ అతను హీ షుడ్ బి ఎ రెగ్యులర్ ప్లేయర్. కానీ అన్ఫార్చునేట్లీ హీఈస్ నాట్ ఫైండింగ్ ప్లేస్ ఇన్ దేర్ 2 ఫార్మాట్స్. ఆ 2 ఫార్మాట్స్లో కూడా అద్భుతంగా ఆడగలడు. అతను ఇంకా అటాకింగ్ గేమ్ ఉంది. అతను లెఫ్ట్ హ్యాండర్గా అతను ఖచ్చితంగా 2 ఫార్మాట్స్ ఆడగలడు. అతనికి ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు. సో గిల్కి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా కేవలం బ్యాటింగ్ మాత్రం చేస్తూ మీరు మల్టీ స్కిల్ లేకపోతే మీకు అవకాశాలు లేకపోవడం అనేది కనిపిస్తుంది. అలాగే శ్రేయస్ అయ్యర్ కోర్స్ అతను తనంతట తాను తప్పుకున్నాడు. 6 నెలల పాటు తన బ్యాక్ ఇంజరీ కారణంగా రెడ్ బాల్ క్రికెట్కి నేను దూరంగా ఉంటానని చెప్పాడు, బాగానే ఉంది. కానీ అతను మళ్ళీ T20 ఫార్మాట్లో రాలేకపోతుంది. T20లో అతను మంచి కెప్టెన్గా ప్లేయర్గా ప్రూవ్ చేసుకున్నాడు ఐపీఎల్లో. ఆయన కూడా ఈజ్ నాట్ ఏబుల్ టు బ్రేక్ ఇన్ టు ద T20 టీమ్. ఓన్లీ అతను 1 ఫార్మాట్కి పరిమితం. ఆ 1 ఫార్మాట్లో బాగా ఆడకపోతే అతని మీద అగైన్ క్వశ్చన్స్ విల్ బి రైజ్డ్. మన సోషల్ మీడియాలో చాలా తొందరగా రియాక్ట్ అవుతారు కదా. ఒక్కసారి ఒక 2 మ్యాచ్లు ఫెయిల్ అయితే యూఆర్ యూజ్లెస్, నువ్వు పనికిరావు అనేస్తారు. సో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి 1 ఫార్మాట్ ఆడే ప్లేయర్స్కి. సో కనీసం 2 ఫార్మాట్లు ఆడగలిగితేనే మీరు ఒక ప్లేయర్ని నిజంగా గ్రూమ్ చేయాలనుకుంటున్నారు. కొత్త ప్లేయర్ని తీసుకొచ్చారు, జైస్వాల్ లాంటి వాళ్ళను, లేకపోతే త్వరలో వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళని ఎవరిని తీసుకొచ్చారు. వాళ్ళు కనీసం 2 ఫార్మాట్స్లో అవకాశం ఇవ్వండి, కంటిన్యూస్ రన్ ఇవ్వండి. మేము ఒక ఫార్మాట్లో కంటిన్యూస్ రన్ ఇస్తున్నామంటే బ్రేక్ వస్తుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు చూడండి, ఆస్ట్రేలియాలో మనం
T20s ఆడుతున్నాం, వన్డేస్ ఆడుతున్నాం. సౌత్ ఆఫ్రికాతో T20s ఆడుతున్నాం, వన్డేస్ ఆడుతున్నాం. అలాగే మీరు కంటిన్యూస్గా రన్ ఇచ్చినప్పుడు, ఒకే సిరీస్లో వరుసగా మ్యాచ్లు ఆడించినప్పుడు వాళ్ళు ఫామ్లోకి వచ్చి నిలదొక్కునే అవకాశం ఉంటుంది. సో సెలెక్టర్స్కి ఇది లెసన్ ఏంటంటే, మీరు వన్ ఫార్మాట్ ప్లేయర్స్ని, టెస్ట్ క్రికెట్ వరకు ఓకే, రెడ్ బాల్ ఈజ్ టోటలీ డిఫరెంట్, దాని స్పెషలిస్టులు వేరే ఉంటారు. కానీ వైట్ బాల్ క్రికెట్లో ఒక ఫార్మాట్లో ఆడిన వాళ్ళని రెండో ఫార్మాట్ కూడా కన్సిడర్ చేస్తేనే, చేయకపోతే వాళ్ళు టీంలో నిలదొక్కునే వాళ్ళకున్న స్పెషల్ స్కిల్స్ని మీకు అందించే అవకాశాలు కూడా తగ్గిపోతాయి అని ఇది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో